అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 5వ తేదీ నాటి ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ మరియు మన రాష్ట్ర వార్తలతో మీ ముందుకు వచ్చాం. హాయండి, ఇవాళ వార్తల్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి కదా. అవునండి, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల నుండి మన ఊరి బస్సు ప్రయాణాల వరకు చాలా అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా ఇవాళ తెల్లవారుజామున ఆకాశంలో కనిపించిన ఆ వింత వెలుగుల గురించి మాట్లాడుకుందాం. అవును, ఫ్లోరిడా నుండి స్పేస్ ఎక్స్ 29 స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది. అది ఆకాశంలో ఒక అద్భుతమైన జెల్లీఫిష్ ఆకారాన్ని సృష్టించిందట. చూసిన వాళ్లంతా షాకయ్యారు. అలాగే నాసా కూడా తమ మూన్ రాకెట్ సమస్యను సరిచేసి ఏప్రిల్ 1న మళ్లీ లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. స్పేస్ విషయాలు పక్కన పెడితే పర్యావరణం గురించి ఒక భయంకరమైన వార్త వచ్చింది. సముద్రమట్టాలు మనం అనుకున్న దానికంటే 30 సెంటీమీటర్లు ఎక్కువగా పెరుగుతున్నాయట. దీనివల్ల లక్షల మంది ప్రమాదంలో పడే అవకాశముంది. అంటార్క్టికాలో కూడా భారీగా మంచు కరిగిపోతోందని ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. నిజమే. ఇక అంతర్జాతీయంగా ఒక విషాదకర ఘటన జరిగింది. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాలకు హాజరైన ఇరాన్ యుద్ధనౌకను శ్రీలంక సమీపంలో అమెరికా జలాంతర్గామి ముంచివేసింది. ఇందులో 87 మంది మరణించడం గమనార్హం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. దీని ప్రభావం మన విమానయానం మీద కూడా పడింది. యుద్ధం వల్ల మిడిలీస్ట్ గగనతల ఆంక్షలు పెరగడంతో భారత్లో దాదాపు 180 విమానాలను రద్దు చేశారు. ఎగుమతులు కూడా ఆగిపోయాయి. సుమారు 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం పోర్టుల్లోనే నిలిచిపోయింది. అవును, కాని రక్షణ రంగంలో మాత్రం భారత్ గట్టిగానే అడుగులు వేస్తోంది. క్షిపణి వ్యవస్థల కోసం 5083 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. ఇక ఫిన్లాండ్ అధ్యక్షుడు కూడా ప్రధాని మోదీతో భేటీ కావడానికి భారత్ చేరుకున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తల్లోకి వస్తే విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఉదయం 11 గంటలకు 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. వెబ్సైట్తో పాటు వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి విషయమేంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ పరీక్షలకు వెళ్లడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగుల కోసం ఈ నెల 18న ఇంద్రధనుస్సు అనే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆరోగ్య రంగంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. 2.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే సార్వత్రిక ఆరోగ్య విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అలాగే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3371 బోధనా పోస్టులను రాబోయే 3 నెలల్లో భర్తీ చేయబోతున్నారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. అయితే ఈ వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చివరగా క్రీడల విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్కి చేరింది. ఇక ఈరోజు ముంబైలో జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్ మరియు ఇంగ్లాండ్ తలపడనున్నాయి. టీమిండియా ఖచ్చితంగా గెలిచి ఫైనల్కి వెళ్లాలని కోరుకుందాం. ఇవండి ఇవాల్టి ముఖ్య విశేషాలు. రేపు మళ్లీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.